అండి నేనైతే ఇక్కడ కందిపప్పు అయితే ఉడికించేసాను. నేనైతే ఏంటంటే గోంగూర పప్పు చేయాలనుకుంటున్నాను. సో కందిపప్పునైతే ముందుగా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులోనైతే గోంగూర వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుందాము. అలాగే దీన్ని తాలింపు వేసేసుకోవాలి. ఇక దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో కొంచెము ఉప్పు అలాగే కారం వేసుకుంటాను. ఇలా ఫస్ట్ అయితే పప్పు అయితే ఉడికించుకొని నార్మల్గా తోటకూర ఈ గోంగూరని తాలింపులాగా పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చండి. కానీ నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఇలా బాగుంటుంది, అలా కూడా బాగానే ఉంటుంది. సో కొంచెము ఇదైతే ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు అలాగే కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ జీలకర్ర అయితే కచ్చా పచ్చగా దంచుకున్నానండి. ఇందులో పప్పు అయితే ఇలా ఉడికిపోవాలండి. నాకైతే గోంగూర పప్పు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. క్యాజువల్గా నార్మల్గా గోంగూర చేసుకోవచ్చు, బట్ పప్పులో వేసుకున్నదైతే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.